నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ హైదరాబాద్ దిల్సుఖ్నగర్ గడ్డి అన్నవరం క్షేత్రం లలితానగర్లో జరుగుతున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు మీ అందరికీ సాదరంగా స్వాగతం. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ వాతావరణం అంతా ఇక్కడ ఆధ్యాత్మికంగా మారిపోయిందండి. విశ్వశాంతి కోసం, భక్తుల రక్షణ కోసం మూలమంత్ర హవనములు, సుదర్శన ఇష్టి హోమములు నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తులకు తిరుమంజన అభిషేకం కూడా వేదమంత్రాల సాక్షిగా నిర్వహించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి జరిగే పూజా వేడుకలు కూడా అత్యంత ప్రాధాన్యమైనవండి. స్వామివారికి కనువిందు చేసే ఎదుర్కోళ్ళు ఉత్సవం, ఆ తర్వాత గరుడ వాహన సేవ, దీనితో పాటు శృంగేరి శారదాపీఠం శ్రీమతి కొండూరి పద్మావతి గారి బృందం చేత పరమ పవిత్రమైన నారాయణీయ పారాయణం కూడా జరగబోతుందండి. కాబట్టి ఆ ఉత్సవ వేడుకల్ని కన్నులారా తిలకిద్దాం రండి. ఓం నమో సత్యదేవాయ నమః. స్వామివారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఈ రోజు మన వీడియోలో ఉత్సవాల్లో ముఖ్యమైన 3వ రోజు అండి. జూలై 2 గురువారం నాడు జరిగే విశేష పూజా కార్యక్రమాలు మరియు వాటి అంతరార్థాన్ని వివరంగా మనం తెలుసుకుందామండి. స్వామివారికి మూలమంత్ర జపంతో అలాగే మంత్రోచ్చరణలతో హోమాగ్నిలో హవిస్సులు అర్పించారు. తర్వాత ఉత్సవమూర్తులకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో స్నప్నాభిషేకం నిర్వహించి తదనంతరం కనుల పండుగగా విశేష అలంకారం చేశారు. Namaste.
ఈ రోజు జరిగిన అత్యంత శక్తివంతమైన పూజా సేవల్లో సుదర్శన ఇష్టి హోమం ఒకటండి. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం భక్తులను సకల భయాల నుండి దుష్టశక్తుల నుండి కాపాడే దివ్య ఆయుధం. ఈ సుదర్శన ఇష్టి హోమంలో పాల్గొనడం వల్ల సర్వదోష నివారణ మరియు సర్వ వ్యాధి నిర్మూలన జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మన జాతకంలో ఉండే గ్రహదోషాలు దిష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఓం నమింద్రాయ నమః ఓం నమః ఓం సంయమాయ నమః ఓం శంకరుదే నమః ఓం మరణాయ నమః ఓం జంకాయవే నమః ఓం సంకుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఏతే ఇంద్రాదయః దివ్యాభరణవస్త్రగంధ పుష్పయుక్తాః అగ్నేముఖాశబ్దాదవ్యాః సువేనాజ్యమాదాయ హోమవస్త్రం హిత్య చిరం ఆద్యేనాభిధారయ క్రీపరధి అధో మేకలాపేక్షయాద్ కించిత్ దీర్ఘాన్ శ్రీధరాయ నమః నృసింహాయ నమః నమః శంకరకరాయ స్వాహా ఓం నమః భగవతే శ్రీకరకరాయ స్వాహా ఓం భగవతే సంకర్షణాయ స్వాహా లక్ష్మీర్మేనస్యదాం త్వాం రుణే స్వాహా అనంతరం సాయంత్రం శృంగేరి శారదాపీఠానికి చెందిన శ్రీమతి కొండూరు పద్మాగారు వారి బృందంచే భక్తిపూర్వకంగా నారాయణీయం జరపబడింది.
ఇక సాయంత్రం 6 గంటలకు నిత్య హోమంతో పాటు స్వామివారి దివ్య ఎదురుకోళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ స్వామివారి ఎదురుకోళ్ల ఘట్టాన్ని మనం దర్శిస్తున్నప్పుడు మనసులో భక్తిభావాల తరంగాలు ఎగిసిపడతాయి. సర్వేశ్వరుడు జగన్మోహనుడైన ఆ స్వామివారి దివ్యంగా వేంచేస్తున్న వేళ ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తరించాలి. మంగళ వాయిద్యాల మంగళకరమైన నాదాలు, వేద పండితుల మంత్రాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయింది. సకల లోకపాలకునికి స్వాగతం పలికే ఈ వైభవపేతమైన ఘట్టాన్ని చూసిన అందరి జీవితాల్లోని సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుందాం. గరుడ వాహన సేవ ఈరోజు ఉత్సవాల్లోనే ప్రధాన ఆకర్షణ. వేదస్వరూపుడైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన వాహనం. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చే ఈ దృశ్యం అత్యంత దివ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే
సర్వపాపాలు నశించి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. గరుడుని రెక్కల గాలి సోకిన స్వామివారి కరుణా కటాక్షాలు మనపై పడిన సమస్త ప్రతికూల శక్తులు తొలగిపోయి జీవితంలో ధైర్యము విజయము లభిస్తాయి. చూద్దాము. ఆలయ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సౌభాగ్యము, అలాగే అమ్మవారు అష్టలక్ష్మి సమేతంగా ఉంటారు కాబట్టి భక్తులు ఎవరో ఇక్కడ ఉండి అమ్మవారిని స్తోత్రం చేశారట. చేయగానే అమ్మవారు ధగద్ధగాయ మానోద్యమని శ్రీమంత భూషణాయ నమః అనుకుంటూ అమ్మ ఆ యొక్క వస్త్రాలని కట్టుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు అనుగ్రహించడానికి అమ్మవారి ఇక్కడికి వచ్చింది. అవన్నీ ఇవ్వడానికి మా స్వామి ఉన్నాడండి. అయ్యో, అంటే మీ స్వామి ఇచ్చినా అంటే అడిగే వాళ్ళందరూ ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మనకి ఈ గుడి కట్టండి మనకి స్వామి చెప్పాల, మనం కట్టుకున్నాం. నాకు ఈ పూజ చేయండి, ఇట్లా వ్రతాలు చేయండి, ఇవన్నీ ఆయన చెప్పాలి, మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఆయన అసలు మనకి ఏమీ చేయమని చెప్పాలి, ఈ పని మీరు చేయండి, ఇదైతే నాకు వదిలేయండి అంటాడు. మన పని ఇంట్లో మనం డిసైడ్ చేసుకొని మనం చేస్తున్నాం తప్ప ఆయన ఏదో మనకి దేవుడి కోసము, వచ్చే అయ్యగాళ్ళ కోసము, గుళ్ళో ఉండే అయ్యగాళ్ళ కోసము మనకి పూజలు బ్రహ్మోత్సవాలు చేసుకోవడం. సాయంత్రం 7 గంటలకి మనకి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. దానికన్నా ముందుగానే హోమము, పూర్ణాహుతి, భద్రకం అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత 7 గంటలకి హోమం కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవంలో కొంచెం మీతో పాటు ఇంకో మీకు 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు ఇద్దరు పట్టుకోండి. ఈ పవిత్రమైన బ్రహ్మోత్సవాల పూజా విశేషాలను, స్వామివారి దివ్య రూపాన్ని ఈ వీడియో ద్వారా తిలకించిన భక్తులందరికీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, అలాగే అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. రేపటి 4వ రోజు బ్రహ్మోత్సవ విశేషాలు మరియు కళ్యాణ మహోత్సవ వివరాలతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి స్వామివారి కృపకు పాత్రులు కండి. జై శ్రీమన్నారాయణ.